brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। టనల్లో సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ మూడో రోజు విశాఖ నుంచి నేవీ టీం కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనబోతోంది. ఇవాళ బోరింగ్ మిషన్ కూలిపోవడంతో ముందుకు సాగట్లేదు రెస్క్యూ. నెక్స్ట్ ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. శివ, ఇవాళ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? విశాఖ నేవీ కూడా రంగంలోకి దిగింది కదా, వాట్ నెక్స్ట్? ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు ఇవాళ ఉదయం నుంచి ఈ సహాయక చర్యలు అనేది మరింత వేగవంతమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మరి కాసేపట్లో 2 బృందాలతో కూడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను లోపలికి పంపేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి ఒక బృందం అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి, అలాగే మరొక బృందం ఎస్డీఆర్ఎఫ్, మిగిలినటువంటి సహాయ బృందాలకు సంబంధించినటువంటి టీమ్స్ అయితే లోపలికి వెళ్ళలేదు. కానీ ఇవాళ మాత్రం దాదాపుగా 50 నుంచి 60 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందినే లోపలికి పంపించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా అర్ధరాత్రి తర్వాత విశాఖ నుంచి నేవీ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడికి వచ్చినట్టు అటు టీమ్స్ కూడా పరిస్థితిని కూడా అంచనా వేశాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మిగిలినటువంటి రెస్క్యూ సిబ్బంది నుంచి డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వారు కూడా మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకొని వారు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రస్తుతం అయితే టన్నెల్లో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఏదైతే సిలిక్యారా టన్నెల్ ఉత్తరాఖండ్లో 2023లో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 3 నుంచి 5 బృందంలోన ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంచనా అయితే వేస్తూ ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత తదుపరి ప్రణాళికను మిగిలినటువంటి సిబ్బందితో పంచుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే ఈ టన్నెల్ సంబంధించి నిన్న కొంత మేర దాదాపుగా ఒక 13.5 కిలోమీటర్స్ దాటి లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కొత్త చిక్కు వచ్చి పడ్డట్టుగా తెలుస్తోంది. లోపల కొంతమేర నీరు పెద్ద మొత్తంలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఈ లోకోమోటివ్ ట్రైన్ ఏదైతే ఉందో అది దాదాపుగా 12 కిలోమీటర్లకు ముందుకు వెళ్ళినటువంటి ఈ లోకో ట్రైన్ అనేది ఇవాళ మాత్రం కేవలం 10 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నీరు చేరడం వల్లనే ఈ ట్రైన్ అనేది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నీటిని వేగంగా బయటికి తోడేసేందుకు భారీ మోటార్లను ఇవాళ ఇన్స్టాల్ చేయాలన్నటువంటి యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ యంత్రాన్ని కూడా లోపలికి తరలించడం జరిగింది. అది ఇన్స్టాల్ చేస్తే ఆ నీటిని వేగంగా బయటికి పంపించేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకోమోటివ్ లోపలికి వెళ్ళడం, దాంతోపాటుగా మిగిలినటువంటి వీళ్ళ సంబంధించిన సిబ్బంది పరికరాలు కావచ్చు, అయితే అధునాతన టెక్నాలజీని కూడా ఈ టన్నెల్లో ప్రమాదానికి సంబంధించినటువంటి వారిని గుర్తించేందుకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తరలించేందుకు ఈజీ అవుతుంది. అలాగే రెస్క్యూ టీమ్స్ రావడం పోవడం అనేది కూడా ఈజీగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరోవైపు నిన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నటువంటి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా టన్నెల్ క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. అంటే ఆ స్థాయిలో పైనుంచి మట్టి కావచ్చు, బురద అనేది వచ్చి చేరింది. అయితే ఆ బురదను మట్టిని తోడేయాలంటే మాత్రం ముందున్నటువంటి నీటిని ఫస్ట్ పంపింగ్ చేయాల్సి ఉంటుంది బయటికి. అది పంపింగ్ చేసిన తర్వాత ఈ మట్టి అంతా కూడా మొత్తం బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటు ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సహాయక బృందాలు కేవలం ఆ మట్టిని నీటిని బయటికి పంపించేసేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనుషులకు అక్కడ ఉన్నటువంటి 8 మంది ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేవీ టీమ్స్ వచ్చిన తర్వాత వారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రకమైనటువంటి సహాయక చర్యల్లో పార్టిసిపేట్ అవుతారో, మిగిలినటువంటి బృందాలకు ఏ రకంగా వాళ్ళకు సూచనలు ఇస్తారనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఇవాళ రాత్రి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నిన్న ఇంకొక 50 మీటర్స్ లోనికి వెళ్తే ఘటనా స్థలానికి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అక్కడికి చేరుకునేందుకు ఈ రెస్క్యూ టీమ్స్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ.